మిత్రమా, ఇక్కడైతే సమస్య ఉంది. కంటికి తెలియని డ్రాగన్ ఏదో నీ వెనకాలే తిరుగుతోంది. నా స్కోప్ లో మాత్రం కనిపిస్తుంది. అది చాలా పెద్దదిగా ఉంది. నీ డ్రాగన్ కంటే 20 మీటర్లు ఉంటుంది. ఏంటి ఎక్కడా? అబ్బా, నీ వెనకాలే ఉందిరా బాబు. నా కంటికి కనపడటం లేదే. ఏంటి శబ్దం? నా బైనాక్యులర్ కాలిపోయింది. ఆ డ్రాగన్ జాడకి నాకు తెలీదు. ఏదో ఒకటి చేశాడు. ఎక్కడుందో చెప్పు. ఇలా చూడు, నువ్వు ఏదో ఒకటి చెయ్యకపోతే నేను అన్నింటినీ కోల్పోతాను. నేను ఆ పని మీద ఉన్నానురా బాబు. అదిగో నేను చూశాను. అది గేట్ తో కంట్రోల్ చేయగల ఒక డ్రాగన్ లా ఉంది. దానికి రైడర్ కూడా లేడు. అది రిమోట్ కంట్రోల్ అయి ఉంటుంది. అవును, అదే. ఈ బైనాక్యులర్ వైర్ ని ఈ బీట్ ట్రాన్స్మిటర్ తో జాయిన్ చేశామంటే ఆ తర్వాత నేను దాన్ని కంట్రోల్ చేయగలను. కానీ అలా కూడా చెప్పలేము. ఇక్కడ లభించే ఫ్రీక్వెన్సీ ద్వారా నేను ఒక సిగ్నల్ ని మాత్రం పంపించగలను. ఎవరు దీన్ని హ్యాండిల్ చేసినా పర్వాలేదు, నేను జామ్ చేయగలను. అలా అయితే నీతో మాట్లాడే టైం లేదు. అరే, కాసేపు కూడా ఊరికే ఉండవా? డ్రాగన్ బూస్టర్, నువ్వు ఓడిపోయినట్టుగా మేము ప్రకటించొచ్చా? ఇప్పుడు ఇది రెడీ అయింది. అలానే అనుకుంటాను. నేను సాధించాను. ఇందులో ఒక చిన్న మార్పు. ఇవన్నీ మీ తమ్ముడే చేశారు. ఇప్పుడు ఓకేనా? ఇప్పటికైనా తెలిసిందా? దాన్ని నేనే చేశాను. కమాన్, ఏమైంది నీకు? త్వరగా పని చెయ్యి. ఆ డ్రాగన్ కింద పడిపోయింది. దానికి ఏదైనా చెయ్యి. కేన్, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అదే ప్రయత్నిస్తున్నాను. నేను అదే ప్రయత్నిస్తున్నాను. కానీ ఇది ఏమాత్రం పనిచేయట్లేదు. మంచి పని చేశారు ఫ్రెండ్స్. హే, తన దగ్గర కూడా ఒక రిమోట్ ఉంది. అంటే ఇదంతా కంట్రోల్ చేసేది ఇతనేనేమో. ఇకపై అది కుదరదు, ఎందుకంటే అది ఇప్పుడు అవుట్ ఆఫ్ కనెక్షన్ లో ఉంది. అరే రే, ఇది ఇప్పుడు చెప్పిన మాట వినట్లేదే. మిత్రమా, మన ట్రాన్స్మిషన్ ఇప్పుడు మన అదుపులో లేదు. ఒక నిమిషం ఆగు. ఇది మళ్ళీ ఆన్లైన్ లోకి వచ్చినట్టుగా ఉంది. రైడర్స్, మళ్ళీ సిద్ధంగా ఉండండి. త్వరగా ఏదో ఒకటి చేయండి. డ్రాగన్ బూస్టర్ సమయం అయిపోయింది. అన్నయ్యకు దెబ్బ తగిలింది. మిత్రమా, అన్నయ్య, అధైర్యపడకు. ఇందులో నువ్వు తప్పకుండా గెలుస్తావు. గెలిచి తీరుతావు. ప్రయత్నించు. ఒక వీరుడికి అందం చివరి వరకు ప్రాణాలకు తెగించి పోరాడమే. ఏంటి? ఇప్పుడు అర్థమవుతుంది డ్రాగన్ బూస్టర్ ని ఎందుకు